హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నేను కుట్టే బ్లౌజ్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బోట్ నెక్ది స్కాలప్ డిజైన్ అయితే కుట్టుకుంటున్నాను. ముందుగా కెనోస్ కట్ చేసి దాని మీద జాయింట్ చేస్తాను. ఇందులో మెయిన్ ఏంటంటే ఏమంటారు, బ్లౌజ్ స్కాలప్ కుట్టిన తర్వాత కటింగ్లో బ్లౌజ్ అనేది కట్ అయిపోయింది. దాన్ని ఎలాగా నార్మల్ చేశాను అనేది కూడా వీడియోలో అయితే చూసేయండి. కుడుతూ నేను టాపిక్ షేర్ చేస్తూ ఉంటాను. ఆ టాపిక్ వింటూ అయితే ఒకసారి నేను ఎలా బ్లౌజ్ కుడుతున్నానో అది కూడా చూడండి. నేను వచ్చేసి ఆల్రెడీ బోట్ నెక్ తీసుకున్నాను కాబట్టి 8 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. కొంచెం లావుగా ఉండే వాళ్ళనమాట. షోల్డర్ మొత్తం 16 ఇంచులు, హాఫ్ అయితే 8 ఇంచులు. గా నెక్ వెడత్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. పొడుగు కూడా 4 ఇంచులు తీసుకున్నాను, వెడత్ కూడా 4 ఇంచులు తీసుకున్నాను. మధ్యలోకి 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇది కెన్వాస్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. మధ్యలోకి మనకి 6.5 ఇంచులు పొడుగు వచ్చింది, నెక్ పొడుగు వచ్చేసి. దాని ప్రకారంగా నేనైతే డ్రా చేసుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టైలరింగ్ వదిలేయాలి అని ఆలోచన ఎప్పుడైనా మీకొచ్చిందా? ఒకరోజు నిజంగానే ఈ మాట నా మనసులోకొచ్చింది. చేతిలో నిండా పనుంది, మెషిన్ ఉంది, టైలరింగ్ వచ్చు, కస్టమర్లు కూడా ఉన్నారు. అయినా ఎందుకు వదిలేయాలనిపించింది? ఇది వింటే మీలో చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళకు టైలరింగ్ అంటే ఇంట్లోనే కూర్చొని పని చేసుకోవచ్చు, మనకు మనమే బాసు, ఎంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది అనిపిస్తుంది. కానీ ఒక టైలర్కి మాత్రమే తెలుసు ఒక్కోసారి ఆ మెషిన్ ముందు కూర్చోవడం కూడా ఎంత కష్టంగా ఉంటుందో. కస్టమర్ ఫోను, ఆర్డర్ల ఒత్తిడి, డెలివరీ టెన్షను, డబ్బు విషయంలో సమస్యలు, మన పని విలువ అర్థం చేసుకునే వాళ్ళు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఇంకా ఈ పని ఎందుకు చేయాలి అనే ఆలోచన వస్తుంది. నాకు కూడా అలాంటి రోజు వచ్చింది. కానీ ఆ రోజు నేను టైలరింగ్ వదిలేయలేదు. దాని బదులు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ ఒక్క నిర్ణయం ఏంటో ఈ వీడియో చివరిలో చెప్తాను. ఎందుకంటే అది నా టైలరింగ్ను మాత్రమే కాదు, టైలరింగ్ గురించి నా ఆలోచననే మార్చింది. కాబట్టి వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క టైలర్కి తప్పకుండా యూజ్ అవుతుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైలరింగ్లోకి వచ్చినప్పుడు మనం ఒకటి అనుకుంటాం, నాకు స్టిచ్చింగ్ బాగా వస్తే చాలు. కానీ కొంతకాలం పనిచేసిన తర్వాత అర్థమవుతుంది, స్టిచ్చింగ్ ఒక భాగం మాత్రమే. అసలు కష్టం ఇంకెక్కడుందో తెలుసా? మనసును స్థిరంగా ఉంచడంలో. ఒకరోజు మంచి ఆర్డర్లు వస్తాయి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ నెల బాగా సంపాదిస్తాను అనుకుంటాం. మరుసటి రోజు ఒక ఆర్డర్ కూడా రాకపోవచ్చు. అప్పుడు మన కాన్ఫిడెన్స్ మొత్తం పడిపోతుంది. ఒక కస్టమర్ వచ్చి అక్క ఇంత రేటా అంటారు. మరొకరు ఇంకో చోట తక్కువకే కుడుతున్నారు కదా, మీరు కుడితే ఏంటి అంటారు. ఇంకొకరు రేపే కావాలంటారు. మనకు పని తెలుసు, మనకు ఎంత కష్టం అనేది కూడా తెలుసు. కానీ మన పని విలువను అందరికీ వివరించడం చాలా కష్టం. ఇదే టైలరింగ్లో నాకు మొదట్లో చాలా బాధ కలిగించిన విషయం. ఒకప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది, కస్టమర్ సంతోషంగా ఉంటే చాలు, అందుకే ఎవరు ఏం అడిగినా కూడా సరే అనేదాన్ని. రేపు కావాలా సరే, రేటు తగ్గించాలా సరే, మధ్యలో డిజైన్ మార్చాలా సరే, అదనపు పని చేయాలా సరే. ఈ సమయంలో నాకు అనిపించేది, ఇలా చేస్తే కస్టమర్ మన దగ్గరే ఉంటారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రతి విషయానికి సరే అనడం వల్ల కస్టమర్ మనల్ని ఎక్కువగా గౌరవించరు, మన విలువ పడిపోతుంది. మన సమయానికి మనమే విలువ ఇవ్వకపోతే ఇతరులు ఎలా ఇస్తారు? అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఒకరోజు వరుసగా చాలా పనులు వచ్చాయి, పని చేయాలి, కానీ సమయం సరిపోవడం లేదు. ఒకవైపు పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, మరోవైపు కొత్త ఆర్డర్స్, ఫోన్లో కాల్స్, అక్క నా డ్రెస్ అయిందా, నా బ్లౌజ్ అయిందా, అక్క ఎప్పుడు తీసుకోవడానికి రావాలి, అక్క త్వరగా ఇవ్వండి అంటూ ఫోన్లు. అప్పుడు నాకు చాలా ప్రెషర్ అనిపించింది. మిషన్ మీద కూర్చున్నా, మనసు మాత్రం పని మీద లేదు. ఒక్కసారిగా ఇంకెందుకు ఈ పని అనిపించింది. రోజంతా కష్టపడుతున్నా కానీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఇంకా ఎంతకాలం ఇలా అనే ఆలోచనలు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆ రోజు నేను టైలరింగ్ వదిలేయాలని చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. అప్పుడు నేను ఒక విషయం గుర్తు చేసుకున్నాను. నేను ఈ పని ఎందుకు మొదలుపెట్టాను? డబ్బు కోసం మాత్రమేనా? కాదు. నాకు స్టిచ్చింగ్ అంటే ఇష్టం. నా చేతిలో ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఒక అందమైన డ్రెస్గా, బ్లౌజ్గా మార్చడం, అది నాకు చాలా ఇష్టం. ఒక కస్టమర్ డ్రెస్ వేసుకొని చాలా బాగా వచ్చిందంటే ఆ మాట ఇచ్చే సాటిస్ఫాక్షనే వేరే. అయితే నాకు టైలరింగ్ మీద సమస్య లేదు, నేను టైలరింగ్ నడిపిస్తున్న విధానంలోనే సమస్య ఉంది. అది అర్థమైన క్షణమే నా ఆలోచన మారింది. నేను టైలరింగ్ వదిలేయాల్సిన అవసరం లేదు, టైలరింగ్ చేసే విధానాన్ని మార్చుకోవాలి. అక్కడి నుంచి అసలు మార్పు మొదలైంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అందరినీ సంతోషపెట్టడానికి నేను ప్రశాంతతను కోల్పోలేను. ఇది చాలా చిన్న మాటలు అనిపించవచ్చు, కానీ నా విషయంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ముందు ఎవరైనా వెంటనే కావాలంటే వెంటనే తీసుకునేదాన్ని. తర్వాత నా దగ్గర ఉన్న వర్క్ లోడ్ చూసుకొని మాత్రమే డేట్ చెప్పడం మొదలుపెట్టాను. ముందు ఎవరైనా ధర తగ్గించమంటే వెంటనే ఆలోచించేదాన్ని. తర్వాత నా పని, సమయం, మెటీరియల్, ఎఫెక్ట్ ఇవన్నీ లెక్కేసుకొని తీసుకునే ప్రైస్ చెప్పడం మొదలుపెట్టాను.
ముందు ప్రతి కస్టమర్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసేదాన్ని. తర్వాత ఇది నాకు సాధ్యం కాదు అని చెప్పాల్సినప్పుడు చెప్పడం నేర్చుకున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కస్టమర్ను కోల్పోతానేమో అనే భయంతో ప్రతి పని తీసుకోవద్దు. ఎందుకంటే ఒక ఆర్డర్ తీసుకొని స్ట్రెస్ పూర్తిగా చేయడం కంటే మనకు సాధ్యమైన ఆర్డర్లు మాత్రమే తీసుకొని నాణ్యమైన పని ఇవ్వడం మంచిది. టైలరింగ్లో మనం చాలాసార్లు నాకు పని కావాలి అని ఆలోచిస్తాం, కానీ ఆలోచించాల్సింది అది కాదు, నాకు సరైన పని కావాలి అని. అందులో చాలా తేడా ఉంది. పని ఎక్కువగా ఉండడం ఎప్పుడూ మంచిదే, కానీ పని వల్ల మన ఆరోగ్యం పాడైతే, మన కుటుంబానికి సమయం లేకపోతే, మనకు ఇష్టమైన పని మీద చిరాకు వస్తే అది సక్సెస్ కాదు కదా. మనకు డబ్బు కావాలి, కానీ మనశ్శాంతి కూడా కావాలి. కస్టమర్లు ఉండాలి, మన బౌండరీస్ మనకు కూడా ఉండాలి. పని ఉండాలి, కానీ మన జీవితమే మొత్తం పని అయిపోకూడదు. ఈ బ్యాలెన్స్ నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. మీరు కూడా ఎప్పుడైనా టైలరింగ్ వదిలేయాలని అనుకున్నట్లయితే ముందుగా ఒకసారి ఆలోచించండి. మీరు టైలరింగ్ మీద విసుగొచ్చిందా, లేక టైలరింగ్లో ఎదురవుతున్న ప్రెషర్ మీద విసుగొచ్చిందా? ఈ రెండు ఒకటి కాదు. మీకు స్టిచ్చింగ్ అంటే ఇంకా ఇష్టం ఉంటే ఒకసారి మీ వర్కింగ్ స్టైల్ మార్చి చూడండి. మీ ఆర్డర్స్ ఎలా తీసుకుంటున్నారో చూడండి. మీ రేట్స్ సరైనవేనా చూడండి. మీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉందో చూడండి. కస్టమర్లతో బౌండరీస్ ఉన్నాయా లేదా చూడండి. మీకు నచ్చని పనులని ఎందుకు తీసుకుంటున్నారో ఆలోచించండి. కొన్నిసార్లు మనం ప్రొఫెషన్ మార్చాల్సిన అవసరం ఉండదు. మన ప్రొఫెషన్ చేస్తున్న విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. నాకు ఆ రోజు వచ్చిన ఆలోచన ఇప్పటికీ గుర్తుంది. టైలరింగ్ నా జీవితం కోసం, కానీ నా జీవితం మొత్తం టైలరింగ్ కోసం కాదు. ఈ ఒక్క మాట నాకు చాలా నేర్పించింది. నేను టైలరింగ్ని ప్రేమించాలి, కానీ దానికోసం నా ప్రశాంతతను పూర్తిగా కోల్పోకూడదు. నేను డబ్బు సంపాదించాలి, కానీ డబ్బు కోసం నా విలువను తగ్గించుకోకూడదు. నేను కస్టమర్లను గౌరవించాలి, కానీ నా సమయాన్ని కూడా గౌరవించాలి. అదే నేను తీసుకున్న నిర్ణయం. మీరు ఈరోజు టైలరింగ్లో స్ట్రగుల్ అవుతున్నారంటే నేను చేయలేను అని అనుకోకండి. ఒకసారి ఆగి చూడండి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించండి. మీ స్టిచ్చింగ్లోనా, మీ ప్రైజింగ్లోనా, మీ టైం మేనేజ్మెంట్లోనా, లేక మీ ఆలోచనలోనా? ఎందుకంటే ఒక చిన్న నిర్ణయం మన పని మొత్తాన్ని మార్చగలదు. నాకు ఆలస్యంగా అర్థమైన విషయం మీకు ఇప్పుడు అర్థమైతే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. టైలరింగ్ అంటే మన ప్రొఫెషన్, కానీ అదే మన జీవితం కాకూడదు. టైలరింగ్ చేస్తూ మన పిల్లల్ని, ఇంటిని, భర్తని ఎవరిని వదిలేయొద్దు, కానీ మన ఇష్టమైన పని చేయాలి. దేని సమయం దానికే ఇవ్వాలి. మరీ ఎక్కువగా మనం డబ్బులు సంపాదించాలనే ఆశతో అన్నీ తీసుకుంటే మనకి మానసిక ప్రశాంతత అనేది ఉండదు. మన కుటుంబము మంచిగా ఉండదు. మన పిల్లలు ప్రతి ఒక్కటి మన చిన్న మిస్టేక్ వల్ల ఇల్లు కూడా మొత్తం గందరగోళంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు తీసుకునే ఆర్డర్స్ని బట్టి అవి తీసుకోవాలా వద్దా, దానికి కరెక్ట్ ప్రైసెస్ చెప్తున్నానా లేదా, నేను ఇన్ని తీసుకుంటున్నాను కానీ నాకు టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తున్నానా లేదా, ఇవన్నీ ఆలోచించే తీసుకోండి. మన టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అని టిప్స్ ప్రతి ఒక్కటి మీరు ఒకసారి నా ఛానల్లో చెక్ చేస్తే మాత్రం టైలర్కి యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఎన్నో ఉన్నాయి. మోటివేషన్గా కూడా ఉంటుంది. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఒకసారి తప్పకుండా వీడియో చెక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నాకు జరిగిన దాన్ని, నేను తప్పులు చేసిన దాన్ని మీరు తప్పులు చేయొద్దు, మీరు నాకంటే మంచిగా స్టిచ్చింగ్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనైతే ఈ వీడియో షేర్ చేశాను. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.